చెప్పలేదు, బట్ ఐ ట్రై. హరిశంకర్ గారు సార్ సార్, అంటే రవితేజ గారితో మీరు తీసేంత షాక్ ఏదైతే ఉందో ఇట్స్ లాంగ్ బ్యాక్. షాక్ కానీ మిరపకాయ కానీ, అంటే ఆయనతో చేయడానికి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు? నేను నిన్ననే చెప్పానండి, నాకు ఫ్లాప్స్ జాబ్లో పెట్టండి, అటు సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పెక్ట్ లేదని రేపు మీరు చెప్పాలి. సో ఈ సినిమా షాక్ కొంచెం మనకి కొంత తక్కువ మొహమాట పడుతున్నారు. ఫ్లాప్ అది. సరే సార్, అది మాకైతే నచ్చింది. యాక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ రవితేజ గారు వాళ్ళు 2 రాష్ట్రాల్లో లేరు కాబట్టి అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్. సో హ్యాట్రిక్ ఫిల్మ్ దీన్ని హ్యాట్రిక్ లైన్లో పెట్టండి ఇమీడియట్. సార్ అడగండి. ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తా తర్వాత ఎప్పుడు అండ్ హరిశంకర్ గారు అంటే ఒక అబ్సల్యూట్ ఓడగలగా అబ్సల్యూట్ సినిమా ఏంటి గురు, ఏదో అంటే ఓకే, థ్యాంక్ యూ, ఇట్స్ కాంప్లిమెంట్. ఓకే హరిశంకర్ గారు, మేడం చెప్పండి. మేడం ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఐ ఫీస్ట్ ఇవ్వాలి అన్న అండ్ ఎంటర్టైన్ అంటే యు ఆర్ ద వన్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ అప్పుడు కూడా మీరు పొగడుతున్నారు వినని అంటాం. హరిశంకర్ గారి డైరెక్షన్లో ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ అప్పుడు చాలా మంది అడిగారు కళ్యాణ్ స్టార్ చేయాలని. వీళ్ళు అడగడం మూలంగా తిరగ ట్రై చేస్తాం. అండ్ వన్ మోర్ క్వశ్చన్. మీ మూవీస్లో హీరోస్ క్యారెక్టరైజేషన్ మీరు అంటే లైక్ బిల్డ్ చేసుకున్నప్పుడు రియల్ లైఫ్లో అద్దంలో చూసుకొని క్రియేట్ చేసుకుంటారా క్యారెక్టర్? గరికపాటి మాట చెప్పారు, ఒక పాత్రని లేదా కవి నడిపిస్తాడు, ఆ తర్వాత ఆ పాత్ర మనల్ని నడిపిస్తాడు. హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు, హీరో క్యారెక్టరేషన్ సాలిడ్ డిఫైన్ చేసిన తర్వాత క్యారెక్టర్స్లో విచ్ వన్ ఈజ్ యువర్? హరీష్ గారు, థ్యాంక్ యూ. మళ్ళీ మీరు చూపించినంత అందంగా ఏ డైరెక్టర్ కూడా భాగ్యశ్రీని చూపించలేదు. వచ్చింది కదా ఎందుకంటే ఎంత చూపించాలో అంతా చూపించేశారు. అయ్యారు అండ్ ఆమెనే ఎందుకు క్యాస్ట్ చేశారు చూసారు. యూఎస్బియా దాని ఏమంటారు, యూనిక్ సెల్లింగ్. నా యూఎస్బిని ఎలా చెప్పేస్తాను గురు మైక్లో ఈ సాంగ్ చూసి సదాస్తు. ఓకే సార్, బ్రహ్మకళి యాక్చువల్గా ఇది పీరియడిక్ కదా, ఎంత పీరియడిక్ అంటే ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా ఎక్కడో చిన్న చెప్పండి. సో దానికి మీరే ఏం వర్క్ చేశారు అండ్ అండి మన టైం లైన్ అవన్నీ ఇవి చేశాను అన్నమాట.
ఏం చెప్పానంటే 80s అంటే ఎగ్జాక్ట్ 80sలో ఉండకూడదు. పాత్రికేయ మిత్రులందరూ దీన్ని చాలా జాగ్రత్తగా మీకు టైం ఉంటుంది. ఊర్లు పేర్లు థ్యాంక్ యూ. సార్ వివేక్ గారు, ఇప్పుడు నెక్స్ట్ అండ్ సో ఇది థియేటర్స్ ఎలా కొంతమంది టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు. సో టికెట్ సీజన్కి థియేటర్స్ కుకట్పల్లి అంటే చోట తీసుకుంటే 4 హరిశంకర్ గారు, దిస్ ఈజ్ ఎనర్జీ. రవితేజ గారు అంటేనే ఎనర్జీ. మీ ఇద్దరు ఎనర్జీ అంటే ప్రతి ఈ పాత్రకు తగ్గట్టుగా అమ్మాయి చేసింది. సో షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. సో అవసరం లేదు, ఆ పాత్రకి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసింది. ఇది గాసిప్పే. నువ్వు ఉక్కు పాదంతో రెడీ. ఇది గాసిప్పే. చెప్పండి సార్. బాలయ్య గారితో మీకు వస్తే బాలయ్య గారితో నేను ఇప్పుడు సెన్సార్ పని చూసుకొని ఆ ఆవేశం ఏంటి, ఆ సినిమా నేను చూడలేదు, ఇదంతా ఒకసారి మనం. సార్ వివేక్ గారు, సార్ 4 డీటెయిల్స్ చెప్తారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయండి 14th రోజు. సార్ వన్ మోర్ క్వశ్చన్. ప్లీజ్. సో ఇన్వాల్వ్మెంట్ అంటే మీరు మిరపకాయకి ఆయన టైట్ వరకేనా, లేకపోతే కథలో లేకపోతే ఇన్వాల్వ్మెంట్ ఏ సీన్లైనా హీరో ఇన్వాల్వ్ అవ్వాలి. రొమాంటిక్ సీన్లో ఇన్వాల్వ్ అవ్వాలి, విలన్తో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. సార్ అంటే ఇలా చేద్దామన్నా చాలా చోట్ల నేను ఇలా నడిచి వచ్చే ఇలా నడిచి వస్తాను, ఈ డైలాగ్ ఇలా చెప్తాను. చాలా సెట్లోకి వచ్చిన తర్వాత పెద్దగా కన్నా డెఫినెట్ అడుగుతారు. హరీష్ శంకర్ గారు, ఇదివరకు యాక్చువల్గా వేరే మిస్టర్ బచ్చన్ వేరే మార్చారు. సో దానికి దీనికి రిఫ్లెక్ట్ చేస్తుంది. అది కొంచెం ఫంకీగా ఉంది కదా. సో అంటే దానికి సిమిలర్గా ఉన్నది తీసుకోవాలి. కానీ హీరోయిన్ హరీష్ శంకర్ గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే అనుకున్న తర్వాత తీసుకున్నారు ఎట్లా? ఫస్ట్ ఒకటే బేటా అయినాక బోస్ గారు సార్ హియర్ చాలా కష్టపడి అందంగా చూపించింది మీరే అని చెప్పి 2.5 అవర్స్లో మీకు ఏ ఫ్రేమ్లో రవితేజ ఆల్రెడీ దేర్ ఇన్ ద ట్రైలర్ వెన్ హి లుక్స్ అప్ విత్ ద సిగరెట్. ఓకే, మరి హీరోయిన్ గారు పక్కన ఉన్నారు. ఆవిడ ఫ్రేమ్స్లో అన్నింటిలో మీకు బయటకు వచ్చినట్లు ఏ ఫ్రేమ్ బాగా నచ్చింది మీకు? ఆల్ ద ఫ్రేమ్స్. అయితే హరీష్ శంకర్ గారితో అంటే బేసిక్ ఏంటంటే ఆయన రవితేజ గారిని ఒక రెడ్ బుల్ తాగిన ఎంత ఎనర్జీ ఉందో అలా చూపిస్తారు. సో మరి ఈయనలో అంత ఎనర్జీ ఉంటేనే అది అవుతుంది కదా. సో మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఆయన అంత ఎనర్జెటిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు ప్రెషర్గా ఉంటుందా, లేకపోతే హ్యాపీగా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది మీకు? It's a pleasure. There is no pressure, honestly. And to be honest, Anna is also part of the picnic. We had a picnic shooting this, if you can believe it. భాగ్యశ్రీ గారు. సార్ హరీష్ శంకర్ గారు, రైడ్ కమర్షియల్లీ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ హిందీ. అవునండి. దానికి ఆల్రెడీ సీక్వెల్ అనౌన్స్ చేశారు.
దానికి ఇనాగ్రేషన్కి రవితేజ గారు కూడా ఉన్న ఫోటో వచ్చింది. మేము కూడా వెళ్ళాం. యా. సో దీనికి కూడా సీక్వెల్ ఉండొచ్చు అంటారా? ఆర్ అదే అండి, అక్కడ రైడ్ హిట్ చేశారు జనాలు, వాళ్ళు సీక్వెల్ చేస్తారు. మీరు దీన్ని హిట్ చేస్తే నేను కూడా రెండో పార్ట్ గురించి ఆలోచిస్తాను. అండ్ రీమేక్స్ ఆర్ డిఫికల్ట్ దాన్ ఒరిజినల్ ఫిల్మ్స్ టు మేక్ ఎ సక్సెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. మీరు అందులో ఇప్పటి వరకు యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు. యా, భాగ్యశ్రీ. డూ యూ హ్యావ్ ఎనీ సిస్టర్స్ ఇన్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో మీకు ఎవరైనా సిస్టర్స్ ఉన్నారా? Maybe I'll make soon. నో, యాక్చువల్లీ నేషనల్ క్రష్ రష్మిక గారు, ద ఫ్యూచర్ నేషనల్ క్రష్ భాగ్యశ్రీ గారు అని. Thank you so much. That's a compliment. భాగ్యశ్రీ గారు. Yes, ma'am. సో बेसिकलगा मास महाराजा रवितेजा गारू उनके साथ डांस करना, रोमांस करना दोनों ही मुश्किल है हीरोइंस के लिए. So which one is very tough for you, romance or dance? None of them. It was not difficult to do anything with him. Okay, so कौन सी चीज़ करने के लिए, मतलब which one is most memorable moment with रवितेजा गारू? Dancing while romancing him, I would say. హరీష్ గారు ఇక్కడ సార్ సింగిల్ లైనర్స్ రాయాలంటే పూరి గారు తోపు, ఆ తర్వాత హరీష్ శంకర్. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అన్ని? ఎందుకంటే సీన్ రాసేస్తారు, డైలాగ్స్ రాస్తారు, ఆ సన్నివేశానికి తగ్గట్టు ఆ డైలాగ్ అక్కడ పడపోతే అది ఫెయిల్ అయిపోతుంది. చాలా ఆచితూచి రాయాలి. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ తెగితే పొద్దునెక్కుతుంది, రవితేజ గారికి అయితే మీరు చెప్పింది ఎనర్జీ అని చెప్పారు. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అన్ని? అంటే ఎట్లా వస్తాయి అనే దానికంటే ఫాస్ట్గా ఎలా రాస్తానని నేను నాకు చెప్పాను. నేను గోస్ట్ రైటర్గా చేస్తున్నప్పుడు చాలామంది రైటర్లు పక్కనే ఉండేవాళ్ళు. సో అక్కడ తెలియని ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి పని ఇవ్వరేమో, మనం తీసేస్తారేమో అని ఒక భయం ఉండేది. సో స్కూల్లో టీచర్ అని క్వశ్చన్ అడిగినప్పుడు తక్కువ నేను చెప్తాను కొంతమంది చేతులు ఎత్తారు కదా, నేను స్టోరీ సిట్టింగ్లో అలా ఉండేవాడిని. ఇక్కడ ఏదైనా సీన్ కావాలన్నా ఏదైనా ముందు సీన్ ఫామ్ అయిన నేను చెప్పేస్తా అని చెప్పి ముందు దూకేసేవాడిని. ఒక వెనకబడిపోతామేమో నాకు ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన స్పాంటేనిటీ అది. అండ్ బిగినింగ్ నుంచి కూడా నేను మా ఇంట్లో ఎక్కువ శబ్ద చిత్రాలని రేడియోలో సినిమా డైలాగ్లో వచ్చేస్తాయి, మా నాన్న ఎక్కువ వినేవారు, అది వింటూ ఉండేవాడిని. సో రైట్ ఫ్రమ్ అంటే మాయాబజార్ సంభాషణల దగ్గర నుంచి, జంధ్యాల గారి మాటల దగ్గర నుంచి, సలీం జావేద్ డైలాగ్స్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఈవీ గారి సినిమాలో ఎక్కువ డైలాగ్ నుంచి బేసికలీ డైలాగ్ రైటర్, డైలాగ్ లవర్ బేసిక్గా. సో దాని మూలంగా దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండడం మూలంగా అలా వచ్చిందేమో అని అభిప్రాయం. సూపర్ సార్. పూరి గారు బ్రాడ్కాస్ట్ చేశారు, బాగుంది. ఇప్పుడు యూత్ అంతా చాలా బాగా అంటారు. మీరు కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు, మధ్యలో ఆపేశారు. అవునండి. రీజన్ ఏంటి? ఏం లేదండి, ఈ ఉస్తాద్ స్కెడ్యూల్స్ ఒకటి దాని మూలంగా, అండ్ ఇంకోటి బిజీ అవ్వడం మూలం తప్ప. కరెక్ట్గా చెప్పాలంటే మేబీ బద్ధకం అనుకోండి, బద్ధకం మూలంగా ఆపేసి ఉంటాను. నాకు మంచి ఫ్రీ స్పేస్ దొరికినప్పుడు స్టార్ట్ చేస్తాను. మీ బ్రాడ్కాస్ట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలా చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను డెఫినెట్గా. హరీష్ శంకర్ గారు, నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యేది ఉస్తాద్ భగత్ సింగ్ అని ఇంకేదన్నా లైన్లోకి వేరే ఏమైనా ఉన్నాయా? మనం నిమిత్తం మాత్రం నాయన, ఏది ఎప్పుడు మన రూట్లోకి వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. హరీష్ గారు, హరీష్ గారు, ఏపీకి ఇప్పుడు మైక్ దగ్గర పెట్టుకోమా. ఏపీకి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ సంపద విషయంలో పీకే గారు. సో ఆ కాన్సెప్ట్తో ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారా అమ్మా? ఆ కాన్సెప్ట్తో ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా? లేదండి, అలాగేం లేదు. నేను ఎప్పుడు కూడా మొన్న కూడా చెప్తాను, కళ్యాణ్ గారి సినిమా గురించి కానీ ఉస్తాద్ గురించి క్వశ్చన్స్ వేసినప్పుడు ఇట్ విల్ గివ్ అ రాంగ్ సిగ్నల్ అండి. నేను జస్ట్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో సంబంధించిన క్వశ్చన్లు తీసుకుంటూ లేకుంటే ఆయన అడ్డం పెట్టుకుని ఈ సినిమాని ప్రమోట్ చేసిన అది నాకు ఇష్టం లేదండి. సో వెన్ ఎవర్ ద టైమ్ కమ్స్ నేను దాని గురించి మాట్లాడతాను డెఫినెట్గా. హరీష్ గారు చెప్పండి సార్. కెమెరా డిఓపి గారు, సార్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఐ మీన్ మీరు పిక్నిక్ అని చెప్పారు ఆల్రెడీ. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ వైల్ ఫిల్మింగ్ యాజ్ అ కెమెరా పర్సన్? Honestly, nothing. To be honest, he's very clear, extremely clear. When Anna comes on set, he's also very clear and very, very friendly. And if you say, Anna, can you try this? He will immediately try it. So when everybody is helpful, then there is actually, that is why I said it's a picnic. There was no challenge. Only challenge may be that sometimes when we are shooting outdoor, maybe sun will come and go. That's the only challenge. Otherwise, it was genuinely amazing to shoot this film. హరీష్ శంకర్ గారు, మా ఫ్యాన్ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ గారు స్టెప్ వేశారు. సో ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక స్టెప్ వేయాలి. రెపల్ డబుల్ సాంగ్. మీ పేరేంటి సార్? సంజయ్ నా పేరు. నాకు షారుఖ్ ఖాన్తో స్టెప్ వేయాలి, కుదరదు కదా?
ఇప్పుడు అంటే మనం అనుకున్న అన్ని కోరికలు నెరవేరవు అనేది మీరు యూత్ నుంచే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని వెళ్ళారనుకోండి, లైఫ్ ఫర్దర్గా చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. హరీష్ గారు సార్ ఇక్కడ నా పేరు విజయన్. ఎస్ మ్యామ్. సార్ ఆగస్ట్ 15th షోలే రిలీజ్ అయిందన్నారు. అవును. అంటే ఇప్పుడు బచ్చన్ గారిది మళ్ళీ అదే ఆగస్ట్ 15th రోజు ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఇది కోఇన్సిడెన్సా లేకపోతే మీరు కావాలనే? ప్యూర్ కోఇన్సిడెన్స్ అండి, ప్యూర్ కోఇన్సిడెన్స్. చెప్పే కదా మాకు 40 days బిఫోర్ వరకు కూడా మేము సినిమా రిలీజ్ చేసిన తెలియదు, అనుకోకుండా అయింది కాబట్టి ట్రైలర్లో యాడ్ చేసాం అంతే తప్ప ఆ రోజు షో రిలీజ్ గారు మనం ముందే షో అంటే మేము డే అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం, ముహూర్తం అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం కదా. ఇది అనుకోకుండా వచ్చింది. షోలే రిలీజ్ అయింది అనేది ఆ 15th డేట్ గుర్తుంటుందండి అని చెప్పాను తప్ప మేము ఇంకో షోలే ఇస్తున్నామని కానీ లేకపోతే షోలేలాగా మిస్టర్ బచ్చన్ అవుద్దని కానీ అసలు అలాంటి అర్థాలు ఏం లేవండి. ఆడియన్స్ సినిమా ఇవ్వడమే మా బాధ్యత, హిట్ ఇచ్చేది ఆడియన్స్. షోలే ఎంత బిగ్ హిట్ అయిందో మిస్టర్ బచ్చన్ కూడా అంతే బిగ్ హిట్ తదాస్తు. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. మిమ్మల్ని మర్చిపోని వాళ్ళ మిమ్మల్ని మర్చిపోని వాళ్ళ Thank you to all the media people and thank you guys once again, sorry for being late. Thank you. మీరు కూడా ఉన్నంత లేరు, కొంతమంది వెళ్ళిపోయారు. Thank you. August 15th na theaters lo kalusukundam and big hit cheddam. Thank you so much.